ఒక అందమైన అడవిలో కిట్టు అనే ఒక పిచ్చుక లిల్లీ అనే ఆడపిచ్చుకతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. కిట్టు ఇంకా లిల్లీ చాలా మంచి పిచ్చుకలు. వాళ్ళ మంచితనం వల్ల చుట్టుపక్కన ఉండే పక్షులన్నీ కూడా వాళ్లతో చాలా స్నేహంగా ఉండేవి. ఇది ఇలా ఉండగా కిట్టు ఇంకా లిల్లీకి పిల్లలు లేరు అనే బాధ ఎప్పుడూ ఉండేది. కాని ఏం చేయలేని పరిస్థితి. అలా ఇద్దరూ ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుంటూ రోజులు గడిపేస్తూ ఉంటారు. అలా ఒక రోజున లిల్లీ తన స్నేహితురాలు నీతూకాకిని పలుకరిద్దామని వెళ్లేసరికి తను కొన ఊపిరితో పడి ఉండడం చూస్తుంది. అయ్యయ్యో, నీతూకాకి, ఏమైంది నీకు? ఇంతలా గాయపడి ఉన్నావేంటి? లిల్లీ పిచ్చుక, ఒక వేటగాడి బాణం తగిలింది నాకు. ఇక నేను బ్రతుకలేను. నా బాధంతా నా బిడ్డ గురించే. ఇంకా తను గుడ్డులో నుంచి కూడా బయటికి రాలేదు. నా బిడ్డని నువ్వు పెంచుకుంటావా లిల్లీ పిచ్చుక? అని అంటూ నీతూకాకి అక్కడే చనిపోతుంది. అంతటితో లిల్లీ పిచ్చుక చాలా బాధపడుతుంది. నీతూకాకి ఆఖరిగా అడిగిన కోరికను తీర్చడానికి తన గుడ్లను తీసుకుని ఇంటికి తిరిగి వెళ్తుంది లిల్లీ పిచ్చుక. అలా ఇంటికి వెళ్లిన తరువాత జరిగిన విషయమంతా కిట్టు పిచ్చుకకి చెప్తుంది లిల్లీ పిచ్చుక. అది విన్న తరువాత కిట్టు, నీతూకాకి చనిపోవడం నాకు కూడా బాధగా ఉంది లిల్లీ పిచ్చుక. కాని తన బిడ్డని మనం పెంచుకోవడం అంటే అది సరైన పని కాదు. మిగిలిన పక్షులు మనల్ని ఏమనుకుంటాయి చెప్పు? అందులో ఏముందండి, మనకి ఎలానో పిల్లలు లేరు, ఈ బిడ్డకి తల్లి లేదు. మనం తల్లిదండ్రులమవుతే ఏమవుతుంది? అందరినీ సమానంగా చూడాలి కదా. ఆ మాటలు ఏమీ వినకుండా కిట్టు పిచ్చుక ఆ కాకి బిడ్డని ఉంచడానికి ఒప్పుకోడు. కాని లిల్లీ వదిలేయడానికి ఇష్టపడదు. అలా ఇద్దరూ చాలాసేపు గొడవపడిన తరువాత కిట్టు ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. నా మాటను వినను అన్నావుగా, ఈ బిడ్డని నువ్వే పెంచుకో. నేను నీకు ఏ సాయం చెయ్యను. నేను వెళ్ళిపోతున్నాను. అప్పటినుంచి లిల్లీ పిచ్చుకనే ఆ బిడ్డకి కావలసినవన్నీ చూసి జాగ్రత్తగా గుడ్డును పొదుగుతుంది. అలా కొన్ని రోజులకు ఆ గుడ్డులో నుంచి కాకిపిల్ల బయటికి వస్తుంది. రా నాన్న రా, నీకు ఈ లోకంలోకి స్వాగతం. ఈ రోజు నుంచి నీ పేరు మింటూ. నేను నిన్ను ప్రేమగా చూసుకుంటాను, ఎగరడం నేర్పిస్తాను, ఎందులోనూ లోటు రానివ్వను అని చెప్పి మింటూని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేది లిల్లీ పిచ్చుక. అలానే ఆహారం కోసం కూడా ఒంటరిగానే చాలా కష్టపడి తీసుకుని వచ్చి కడుపు నిండా పెట్టేది మింటూ కాకికి. అలానే తను పెద్దది అయిన తరువాత ఎగరడం కూడా బాగా నేర్పిస్తుంది మింటూకి. ఇది ఇలా ఉండగా ఒక రోజున లిల్లీ పిచ్చుక ఇంకా మింటూ కాకి ఆహారం తీసుకుని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా వాళ్ళ దారిలో కొన్ని కాకులు కిట్టు పిచ్చుకని చుట్టుముట్టి చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అది చూసిన లిల్లీ, అరే, అది కిట్టు పిచ్చుకలా ఉన్నారు, తను ఆపదలో ఉన్నారు. మింటూ కాకి, మీ నాన్న ఆపదలో ఉన్నారు. ఇప్పుడు నువ్వు మాత్రమే తన ప్రాణాన్ని కాపాడగలవు. వెళ్ళు నాన్న అని అంటూ జరిగిన విషయమంతా చెప్తుంది మింటూ కాకికి. నువ్వేం దిగులు పడకమ్మా, నాన్నని నేను కాపాడుతాను అని అంటూ ఆ కాకులతో పోట్లాడి ఎలానో కష్టపడి కిట్టుని కాపాడుతుంది మింటూ. అంతటితో కిట్టుకి కూడా మింటూ మంచితనం అర్థమవుతుంది. ఈరోజు మింటూ కాకి లేకపోతే నా ప్రాణాలు ఉండేవే కాదు. నువ్వు నేను అనే భేదం లేకుండా అందర్నీ సమానంగా చూడాలి అనే విషయం నాకు బాగా అర్థమైంది. నన్ను క్షమించు లిల్లీ పిచ్చుక.